సినిమాల్లో హీరోలు కొంతమందే, కానీ నిజమైన స్వేచ్ఛని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆస్వాదించే ప్రతి ఒక్కడో హీరోనే. ఫీల్ ద రియల్ ఫ్రీడమ్ సూన్. సినిమా మహా నేను మిస్టర్ బీన్ అన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా రివ్యూలోకి వెళదాం. కొంత గ్యాప్ తర్వాత ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకి ఆర్టిస్ట్ గా అభినేత్రి సినిమాతో వచ్చారు. ఈ సినిమా దసరా కానుకగా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో బాగా సేల్ అవుతున్న హర్రర్ కామెడీ బేస్ గా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఈ అభినేత్రి తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, కృష్ణ 34 ఏళ్ల బ్యాచులర్, ముంబైలో మంచి జాబ్, అల్ట్రా మోడర్న్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది డ్రీమ్. అలాంటి అమ్మాయిని సెట్ చేసుకోవడం కోసం శక్తి వంచన లేకుండా బాగానే కష్టపడుతూ ఉంటాడు. కానీ టైమే కలిసి రాదు. ఈ లోపు అతని నానమ్మకి పైనుంచి కాలు వచ్చింది. చివరి కోరిక తీర్చే హడావుడిలో ఓ పల్లెటూరు అమ్మాయిని చూసి కృష్ణకు ముడిపెట్టేస్తారు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని బాధపడుతున్న కృష్ణకి మరో ట్విస్ట్ కూడా తగులుద్ది. తాను పెళ్లి చేసుకున్న దేవి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తా ఉంటది. ఓసారేమో పల్లెటూరు అమ్మాయిలా కనబడతా ఉంటది, ఇంకోసారేమో పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతా పెద్ద మోడల్ లాగా బిహేవ్ చేసేస్తా ఉంటది. మోడల్ గా ఆవిడ పెర్ఫార్మెన్స్ కి ఓ పెద్ద హీరో పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం కూడా వచ్చేస్తది. అసలు ఏం జరుగుతుందో మనోడికి అర్థం కాదు. ఇంతకీ దేవి అలా ఎందుకు ప్రవర్తిస్తుంది, ఈ సమస్య నుంచి కృష్ణ తన భార్యని ఎలా కాపాడుకోగలిగాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే, ప్రమోషన్ సమయంలో ఈ సినిమాకి సంబంధించి జరిగిన బిల్డప్ ని చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. తమిళ, తెలుగు, హిందీ భాషలో రూపొందుతుంది. తమన్నా, ప్రభుదేవ హీరో హీరోయిన్స్. సోను సూద్ ఉన్నాడు. తమన్నా, ప్రభుదేవ స్టెప్పులతో బ్రహ్మాండమైన టీజర్స్ బయటికి పట్టుకొచ్చారు. ఆ తర్వాత ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం అన్న భరోసా కలిగింది. కానీ సినిమాకి వెళ్ళాక దర్శకుడు విజయ్ గారు చాలా స్మార్ట్ గా, అందంగా మోసం చేశారు. ముందు అసలు ఈ సినిమాని హారర్ కామెడీ అనకూడదు, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అది. ఎందుకంటే మొహమాటానికి భయపడదామన్న ఒక్క హర్రర్ మూమెంట్ కూడా ఈ సినిమాలో కనిపించింది. చాలా వరకు కామెడీనే ఉంది. పోతే ఆ కామెడీ కూడా రిఫ్రెషింగ్ కామెడీ అయితే కాదు, మనకు పరిచయం ఉన్నదే, మనకు బాగా అలవాటైందే. కాకపోతే ప్రభుదేవ చేశాడు అంతే. బేసిక్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమా ఓ కుటుంబ కథా చిత్రం. సిటీలో ఉద్యోగం చేస్తున్న కుర్రోడు ఓ పాష్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి ఓ పల్లెటూరు అమ్మాయిని అంటగడతారు. ముందల ఇష్టం ఉండదు, వదిలించుకుందాం అనుకుంటాడు. ఆ తర్వాత ఏవో విషయాలు కలుస్తాయి. భార్యని కాపాడుకోవాలన్న తాపత్రయం పెరుగుద్ది. చివరికి ప్రేమ వస్తుంది, కలిసి ఉండాలనుకుంటారు. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. అటువంటి బాబతే ఈ సినిమా కూడా. కాకపోతే హర్రర్ టచ్ ఇచ్చారు. ఆలోచన అయితే మంచి ఆలోచనే, కానీ ఇంప్రెసివ్ గా అయితే స్క్రిప్ట్ వర్క్ జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆసక్తికరమైన పాయింట్ ని చేతిలో పట్టుకుని ఫ్లాట్ గా కథను రాసేసుకోవడం మాత్రం ఇంప్రెసివ్ పనితనం అనిపించుకోదు. కామెడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. హర్రర్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ దానికి ప్రాధాన్యత ఇచ్చి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. మొదలు పెట్టినప్పుడు దెయ్యం దాని ఇష్టానికి బాగానే బిహేవ్ చేస్తా ఉంటది. ఆ తర్వాతే దెయ్యంతో కాంట్రాక్ట్ చేసుకోవటం, ఆ కాంట్రాక్ట్ ప్రకారం దెయ్యం కొన్నాళ్ళు పద్ధతిగా నడుచుకోవటం, తర్వాత మూడ్ లేదని ఆ కాంట్రాక్ట్ ని పట్టించుకోకపోవటం, ఇలాంటి సిల్లీ లాజిక్ లెస్ పాయింట్స్ ని ఇన్వాల్వ్ చేసి హర్రర్ కామెడీ జోనర్ పొరుగు కూడా తీశారు బాగా. అంటే కన్విన్సింగ్ గా చెప్తే దేన్నైనా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటది. బోల్డని క్వశ్చన్లు వదిలేసి లాజిక్ల గురించి ఆడియన్స్ ఆలోచించే అవకాశాన్ని కల్పించేలాగా ఐడియా ఉంది అంటే తప్పకుండా దాన్ని సిల్లీ ఐడియానే అనాలి. ఈ దెయ్యంతో కాంట్రాక్ట్ వ్యవహారం కూడా అలాంటి సిల్లీ ఐడియానే. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వరకు సరదాగానే గడిచిపోద్ది. అలా సరదాగా గడిచిపోవడానికి రెండు విషయాలు ప్రధానమైన కారణం అని చెప్పాలి. ఒకటి పాటలు, రెండు ప్రభుదేవ. ఫస్ట్ హాఫ్ లో ప్రభుదేవ ఒక సాంగ్ లో, తమన్నా ఒక సాంగ్ లో అదరగొట్టు పరిశారు డాన్సులు. తర్వాత ప్రభుదేవ కామెడీ టైమింగ్ స్టఫ్ లో చాలా ఎంటర్టైన్ చేసేది. సెకండ్ హాఫ్ కి వచ్చేప్పటికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేవు, ఫ్లాట్ గా నడిచిపోతా ఉంటది కదా. సో పెద్ద ఎంగేజింగ్ అనిపించదు, సోగా అనిపించింది. బేసిక్ గా ఈ అభినేత్రి సినిమాకి సంబంధించి రైటింగ్ లోనే మిస్టేక్ ఉంది. బ్రహ్మాండమైన కథ అయితే కాదు, అలానే గొప్పగా కథనాన్ని కూడా రాసుకోలేదు. కానీ రాసుకున్నంత వరకు మాత్రం చాలా అందంగా తెరకెక్కించారు. 3 భాషల్లో సినిమా రిలీజ్ కాబట్టి కొంచెం గ్రాండ్ గానే ప్రొడక్షన్ వాల్యూస్ పాటించారు. ఆ క్వాలిటీ కనిపించింది సినిమాకి సంబంధించిన ప్రతి ఫ్రేమ్ లోను. సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమాలో. పాటలకు సంబంధించి కంప్లీట్ కేర్ ప్రభుదేవ తీసుకున్నట్టే అర్థం అవుతుంది. చాలా బాగా వచ్చే పాటలు. సినిమా మీద ఏదైనా కొంచెం ఇంప్రెషన్ కలుగుద్ది అంటే అది పాటల మూలంగానే అని గట్టిగా చెప్పుకోవచ్చు. నటీనటుల అభినయం విషయానికి వస్తే, ప్రభుదేవ తనదైన డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో అవకాశం మేర బాగానే అలరించాడు. ఆ పైన ఆయన డాన్సింగ్ ట్రీట్ తో మంచి కిక్ ఇచ్చారు. తమన్నాకి చాలా మంచి రోల్ పడింది. ఆ అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది. తను పోషించిన పాత్రలో 2 వేరియేషన్స్ ఉన్నాయి. చక్కగా వాటిని క్యారీ చేసింది. అలానే డాన్స్ కూడా చింపి అవతల పారేసింది. సూకు సూకు సాంగ్ లో తమన్నా డాన్స్ చేస్తుంటే కళ్ళు నోరు అప్పగించి అలా చూడటమే అబ్బో ఓ రేంజ్ లో చేసింది అసలు. సోను సూద్, అజయ్ శర్మ సహా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా ఈ అభినేత్రి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, కథా కథనాల పరంగా కొంచెం రొటీన్ స్టఫ్ అయిపోయింది. కానీ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ప్రభుదేవ చేసిన కామెడీని ఎంజాయ్ చేయడం కోసం, తమన్నా ప్రభుదేవల డాన్సుల కోసం ఈ సినిమాకి వెళ్తే
సరదాగా టైం పాస్ అయిపోద్ది. అభినేత్రి సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.